హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను బీన్స్ కర్రీ చేస్తున్నాను. ఇవి 1/2 కేజీ కట్ చేసి పెట్టుకున్న బీన్స్, ఈ 2 పిడికెళ్ళు కందిపప్పును అర్ధగంట సేపు నానబెట్టుకున్నాను. కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, 4 కట్ చేసి పెట్టుకున్న చిల్లీస్, పసుపు, ఉప్పు, కొబ్బరి తురుము. ఇప్పుడు తాలింపు కోసం ఆవాలు, జీలకర్ర, మినపప్పు, 3 టేబుల్ స్పూన్ ఆయిల్, కరివేపాకు కొంచెం, క్రష్ చేసి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి తరుగు. ఆయిల్ హీట్ అయింది. ఇప్పుడు పోపుకు కావాల్సిన ఆవాలు, జీలకర్ర, మినపప్పు వేసుకుంటున్నాను. ఇప్పుడు క్రష్ చేసి పెట్టుకున్న వెల్లుల్లి, క్రష్ చేసి పెట్టుకున్న అల్లం, కొంచెం కరివేపాకు, చిల్లీ, కట్ చేసి పెట్టుకున్న ఆనియన్. ఇప్పుడు ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత నానబెట్టుకున్న కందిపప్పు వేసుకున్నాం. కట్ చేసి పెట్టుకున్న బీన్స్ని కూడా యాడ్ చేసుకుందాం. 1/2 టీ స్పూన్ పసుపు, రుచికి సరిపడా సాల్ట్. ఈ కర్రీకి పచ్చిమిర్చినే యాడ్ చేస్తున్నాను, కారం వేయటం లేదండి. ఈ కర్రీకి పచ్చిమిర్చి బాగా టేస్ట్ వస్తుంది. అలాగే అల్లం వెల్లుల్లిని కూడా నేను క్రష్ చేసే వేసాను. ఒక చిన్న గ్లాస్ వాటర్ తీసుకొని వాటర్ని యాడ్ చేసుకుందాం. ఇప్పుడు నానబెట్టుకుని ఉన్న కందిపప్పు, బీన్స్ 2 సమానంగా ఉడికిపోతుంది. మరీ మెత్తగా కాకుండా కొంచెం పలుకుగా ఉండడం ఈ కర్రీకి చాలా టేస్ట్ వస్తుంది. ఇప్పుడు లిడ్ క్లోజ్ చేసుకుందాం. ఇప్పుడు ఆవిరికే ఈ కర్రీ అంతా బాగా మగ్గిపోతుంది. కర్రీ చక్కగా మగ్గిపోయింది, చూసారండి ఎంత బాగా వచ్చిందో. కందిపప్పు కూడా చక్కగా హాఫ్ బాయిల్డ్గా ఉడికితేనే ఈ కర్రీ చాలా టేస్ట్గా ఉంటుంది. చివరిగా మనం తురుముకున్న కొబ్బరిని కొంచెం చల్లేసుకుందాం. కొబ్బరి మంచి టేస్ట్ని ఇస్తుంది కర్రీకి కూడా. ఈ కర్రీ కూడా చాలా హెల్దీ అనే అనుకోవాలండి. బీన్స్ ఉంది, కొబ్బరి ఉంది, హాఫ్ బాయిల్డ్ కందిపప్పు, ఇవన్నీ కర్రీకి మంచి టేస్ట్ వస్తుంది, మంచి హెల్దీ. రోటీస్కి, చపాతీస్కి కూడా పెట్టుకొని తినేసేయచ్చు. రెడీ అయిపోయిన బీన్స్ కర్రీని బౌల్లోకి సర్వ్ చేసుకుందాం. టేస్టీ బీన్స్ దాల్ కర్రీ రెడీ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక మంచి వీడియోతో మీ ముందుకు. బెస్ట్ ఆఫ్ భువన.